నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే 12 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో 56 పరీక్షా కేంద్రాల్లో వొకేషనల్, జనరల్ గ్రూపుల నుండి 21,571 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరుగుతాయని, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడా బస్సులు నడపాలని, విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సెల్ ఫోన్లు వాడరాదని ఆర్ఐఓ దుర్గారావు ఇంటర్మీడియట్ పరీక్షలపై వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వృత్తి విద్యాధికారి ఆర్ సురేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, విద్యుత్తు, ఆయా శాఖల అధికారులు, సంబంధిత పరీక్షల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోషమాత అమ్మవారికి వేకోజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వారికి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. అమరావతి కోసం దేశ రాజధానిని తలదన్నేలా, ప్రపంచ శ్రేణి నగరాలను తలదన్నేలా ఎన్నో రూపకల్పనలు చేసి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నాటి కృషిని మెచ్చుకుని ఈ క్రతువులో ప్రధాని మోదీ సైతం భాగమయ్యారని, అనే కేంద్రం తరపున నిధులు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి 33,000 ఎకరాలకు పైగా భూసేకరణ ఒప్పించి రూపాయి కూడా చెల్లించకుండా రాజధాని నిర్మాణంలో వారిని భాగం చేసి అభివృద్ధిలో వారికి వాటాలు దక్కే విధంగా ఒప్పించి నిర్మాణపు పనులు చేపట్టారు. అయితే ఈ కృషిని చూసి వారవులేని గత ప్రభుత్వం పనులను నిలిపివేయించిందని ఆరోపించారు. చీకటి రోజులను తలపించే విధంగా పాలన సాగించి గొప్ప సంకల్పానికి తూట్లు పొడిచిందని అన్నారు. దీంతో అప్పట్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, ఇప్పుడు కూటమి సర్కారు నేతృత్వాన పునఃప్రారంభంకు సిద్ధమవుతుండడం ఓ శుభపరిణామం. రాష్ట్ర రాజధాని పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ రావడం శుభపరిణామని అన్నారు. విశ్వ విద్యా సమ్మేళనం 2025లో భాగంగా గత నెల 30వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చెందిన విఆర్ ఎడ్యుకేర్ వ్యవస్థాపకుడు సిఇఓ పి వెంకట రమేష్ అకాడమిక్ అడ్వైజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని హోటల్ ది పార్క్లో ఏషియా టుడే మీడియా సంస్థ నిర్వహణలో జరగగా ఇండియా టుడే టెలివిజన్ ద్వారా ప్రసారం జరిగింది. ఈ సభకు భారత ప్రభుత్వ జలశక్తి మంత్రి రాజ్భూషణ్ చౌదరి, పీజీ దేశాయ్ కమిషన్ కౌన్సిలర్ నిలేష్ కుమార్, ఢిల్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిస్ట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రమేష్ పరిశోధన ఆధారిత కార్యక్రమాలు, అధ్యాపకుల అభివృద్ధి శిబిరాలు, అకాడమిక్ పబ్లిషింగ్, మేధస్సు, స్వచ్ఛ సేవల ద్వారా విద్యారంగానికి విశేష సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు ఎంపికయ్యారు. విఆర్ ఎడ్యుకేర్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇంకా 6 రాష్ట్రాల్లో ఉన్న విద్యా సంస్థలకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట రమేష్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తమ బృందం విద్యారంగాన్ని ఆధునీకరించేందుకు చేస్తున్న కృషికి నిదర్శనమని, రాబోయే తరాలకు అనుకూలంగా విద్యా సంస్థలను తీర్చిదిద్దడం ప్రయోజనకరమని, పరిశోధన ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమేష్కు ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకటరావుతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభకు తమ దంపతులిద్దరిని ఆహ్వానించినందుకు గాను సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సభకు హాజరు కాలేకపోవడం తమకు బాధగా ఉన్నప్పటికీ తన భర్త మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణకు బ్రెయిన్ సర్జరీ జరిగినందున ఆయన ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత తనపై ఉన్నందున రాలేకపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని
ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, ఎం దశరథరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తున్నామని, సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. అరవిందో యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనం ఇస్తున్నాయని, ఆ వేతనంతో పెరిగిన నిత్యావసరాలతో జీవనం సాగించడం దుర్భరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వాటా పీఎఫ్, ఈఎస్ఐ యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్, జాతీయ సెలవులు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె రాజేశ్వరరావు, కె కృష్ణనాయుడు, ఎల్ రాంబాబు, పి వెంకట్రావు, ఎం మణికంఠ, పి అనంత్, ఎస్ రాజశేఖర్, బి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహిస్తున్న తెలుగు ఉగాది సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు 2025లో భాగంగా తెలుగు వెలుగు ఉగాది జాతీయ పురస్కార మహోత్సవాన్ని గురువారం విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. గార మండలం జొన్నలపాడు శ్రీ బృందావనం నిర్వాహకులు చౌదరి శ్రీనివాసరావు గాయకుడిగా, అలాగే సామాజిక సేవా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు గాను తెలుగు వెలుగు ఉగాది జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలుగు వెలుగు సాహితీ వేదిక తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్కు సాలువా కప్పి ఘనంగా సత్కరించి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పురస్కార సన్మాన పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్కు గ్రామస్తులతో పాటు పలువురు కళాకారులు అభినందనలు తెలిపారు. గాయకుడిగా మరింత ఉన్నతి సాధించాలని, నిరంతరం ఆనందంగా జీవించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనలో మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ప్రాచీన క్రీడల్లో ఒకటిగా ఉన్న కర్రసాముకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 30న ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవ్స్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ బృందం కోచ్ బలగ హర్షవర్ధన్ టీం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జిల్లాకు కర్రసాములో పథకాలు తెచ్చిన క్రీడాకారులను అభినందించారు. అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడులు అన్నారు. కర్రసాము నేర్చుకునే క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ బి హర్షవర్ధన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జగ్గారావు, గేదెల లక్ష్మి, డాక్టర్ ప్రసాదరావు, కామేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో బూర్జి మండలం ఓవిపేట గ్రామానికి చెందిన బుడుమూరు ఉదయ్ కిరణ్ రాష్ట్ర స్థాయిలో మోడల్ స్కూల్ విభాగంలో రెండో అత్యున్నత మార్కులు 600కు గాను 593 మార్కులు సాధించి ఇటు మోడల్ స్కూల్కి అటు గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం పట్ల ఓవిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు, బూర్జి మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు అభినందించారు. బుడుమూరు రమణమూర్తి మాస్టర్, గోవిందమ్మ దంపతుల కుమారుడైన బుడుమూరు ఉదయ్ కిరణ్ ఇష్టపడి అహర్నిశలా శ్రమించి తమ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. గ్రామంలోనే పెద్దలు, సహచరులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థికి అభినందనలు తెలియజేశారు. ఉదయ్ కిరణ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. సుదూర తూర్పు తీరంలో అద్భుత ప్రకృతి అందాలతో అలరారే బారువా బీచ్ మే 3, 4 తేదీల్లో మరోసారి సందడిగా మారబోతుంది. ఈసారి బీచ్ ఫెస్టివల్ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్కు రాష్ట్ర నలుమూలల నుంచి 70 నుండి 80 మంది క్రీడాకారులు హాజరు కానున్నారు. పలాస ఆర్డీఓ ఓవరాల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. హరిత రిసార్ట్స్ను సిద్ధంగా ఉంచాలని, పబ్లిక్ పార్కింగ్, బారికేడింగ్ వంటి అంశాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను శ్రీకాకుళం ఆర్డీఓకు అప్పగించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, ఫుడ్ స్టాల్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని స్పష్టం చేశారు. బోట్ షికారుకు భద్రతతో పాటు ప్రయాణికులకు తక్కువ రుసుముతో ఉత్తమ అనుభవం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జల క్రీడలను ఉత్తమంగా నిర్వహించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు తీసుకోవాలని సూచించారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను పాఠంగా తీసుకొని ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. వివిధ శాఖల సమన్వయంతోనే ఈ వేడుక విజయవంతమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయం, మత్స్య, సివిల్ సప్లైస్, జిల్లా పంచాయతీ, క్రీడా ప్రాధికార సంస్థలు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పర్యాటకులకు ఇదే గుర్తుండే అనుభవంగా మలచాలని అధికారులను ఆదేశించారు.
మీకోసం కార్యక్రమానికి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక ద్వారా పంపించాలని ఎస్పీ తెలిపారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలు ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. నైరా వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ నేతృత్వాన ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం భరతలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసిన భాగ్యం కలుగుతుందని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. రక్తదాతలను ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ వి శ్రీనివాసరావు, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్ డాక్టర్ ఎల్ సూర్యనారాయణ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ కూడా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం అనంతరం దాతలకు కళాశాల అసోసియేట్ డీన్ అభినందించి ప్రశంసా పత్రంతో పాటు పథకాలను అందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యోజన అవార్డు గ్రహీత చైతన్య, వ్యవసాయ కళాశాల నైరా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ గోవిందరావు, డాక్టర్ బి స్పందన, కళాశాల ప్రొఫెసర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. ప్రతి మనిషి, అనాథులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ పిలుపునిచ్చారు. కొంక్యాన రాజేశ్వరి 4వ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ తెరీసా హోంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సోదరి రాజేశ్వరి జీవించినంత కాలంలో మదర్ తెరీసా హోంలో సేవా కార్యక్రమాలకు సహకారం అందించేవారని, ఆమె మరణించిన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కోట సావిత్రమ్మ, కొంక్యాన వేణుగోపాల్, మంగమ్మ, సరోజ, సీతా వెంకటలక్ష్మి, చైతన్య, శివశంకర్, గౌతమ్, ప్రేమ్చంద్, మోక్షశ్రీ, సిస్టు లిఖిత్ నాయుడు, మదర్ తెరీసా హోమ్ సిస్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీ 24వ వార్డుకి చెందిన వృద్ధాప్య పింఛన్ను సూర్యనారాయణకు ఆసుపత్రిలో టీడీపీ కార్యకర్త సిరిపురం హరి సచివాలయ సిబ్బందితో కలిసి అందజేశారు. సూర్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు ఆసుపత్రికి వెళ్లి పింఛన్ను అందించినట్లు హరి తెలిపారు. పింఛన్ అందజేయడంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి నేతలు చేస్తున్నారని, 1వ తేదీకి 100% పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్రిఫల చూర్ణంతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధిత సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులిపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులలో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసెమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే మందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే చార్జ్టల్, మెంథాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పనిచేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైటోక్రోమ్
P450 అనే ముఖ్యమైన కాలేయం ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలాలలోని ఒకటైన కరక్కాయ గర్భిణీలలో అబర్షన్లకు దారితీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలను వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరిచేరనివ్వు. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.